మద్దతు ఉందని చెప్పలేరు, వాళ్ళకి మద్దతుగా నిలబడలేని ఒక విచిత్రమైన పరిస్థితి. ఒకవేళ అదే కనుక జరిగితే ప్రపంచం మొత్తం మళ్ళీ చైనా మీద గురిపెట్టే ప్రమాదం ఉందని కూడా వాళ్ళు ఊహించారు. పూర్తిగా కమర్షియల్ ఫార్ములా తోటి చైనా వెళ్తుంది కాబట్టి ఈరోజు మరి టెక్నాలజీ అంతా చైనాదే పాకిస్తాన్ వాడుతోంది. చైనా పరిపూర్ణంగా వీళ్ళకి మద్దతు ఇచ్చే అవకాశం ఇక్కడ కనిపిస్తుందా పాకిస్తాన్కి? రెండు దేశాల మధ్య నార్మల్గా పరిస్థితులు ఏదన్నా న్యాచురల్ రిసోర్సెస్ లేకపోతే ఇంకో విషయాలు యుద్ధాలు జరిగితే మనం అన్నట్టుగా ఈ దౌత్య సంబంధాలు శత్రు మిత్రుడు మనం మహాభారతంలో కూడా చూసాం. 11 అక్షౌహిణుల సేన దుర్యోధనుడికి 7 అక్షౌహిణుల సేన ధర్మరాజుకి ఉన్నాయి. అలా జరుగుతాయి నిజమే. కానీ ఈ పరిస్థితుల్లో ఇట్స్ వార్ అండ్ టెర్రర్, ఇట్స్ నాట్ ఎ వార్ అండ్ ఎ స్టేట్. లెట్ us అండర్స్టాండ్ హూ ఎవర్ సపోర్ట్స్ పాకిస్తాన్ ఈజ్ ఎ డైరెక్ట్ సపోర్టర్ ఆఫ్ టెర్రరిజం. అటు టర్కీ కానివ్వండి, ఇటు చైనీస్ కానివ్వండి. నా మనకి మిత్రభేదంలో విష్ణుగుప్త రాసిన మిత్రభేదంలో ఒకటి ఉంటుంది, శత్రువు నీకు మిత్రుడు అని. కానీ ఇక్కడ శత్రువు కూడా శత్రువు, ఎందుకంటే వాడు టెర్రరిస్ట్. మన పోకిరి సినిమాలో ఏదో చెప్తాడు, ముళ్ళును ముళ్ళుతో తీయాలి సార్, కానీ అది కూడా ముళ్ళే గుర్తుపెట్టుకోవాలి. అన్ఫార్చునేట్ న్యూస్ అంటే మన ఎస్ఐ చచ్చిపోయాడు సార్ అంటారు. ఆ డైలాగ్ని మీకు గుర్తు చేస్తూ చైనా కొంచెం సెన్స్ ఉంటే $23 ట్రిలియన్ అప్పుతో కూరుకుపోయి 6 కోట్ల అమ్ముడు పోని రియల్ ఎస్టేట్ ఫ్యాక్టరీలు ఉండి, ప్లస్ ఎంటైర్ CCPనే పెద్ద రియల్ ఎస్టేట్ భూదందా కార్యక్రమంగా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మారిన దేశంలో ఇంప్లోజన్ జరుగుతున్నది. చైనా ఈజ్ ఆల్సో గోయింగ్ టు బికమ్ అనదర్ USSR అని నాకు అనిపిస్తున్నది సార్. యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ హిస్టరీ అండ్ పొలిటికల్ ఎకానమీ, చైనీస్ ఈజ్ అబౌట్ టు బికమ్ లైక్ ఎ ఇంప్లోడివ్ USSR ఆఫ్ 1991. సో 26, 27, 25, 26, 27, ఇన్ఫాక్ట్ 25 నుంచి 30 లోపల చాలా చేంజెస్ జరుగుతాయి. టెర్రరిజం అనేది మట్టి మస్కి పోతుందని నా ఉద్దేశము. ఎందుకంటే టెర్రరిస్ట్ విక్టిమ్స్ అన్ని చోట్ల వస్తున్నారు. ఎవడి పడితే అక్కడ పడి జ్వరపడి హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి డీప్ స్టేట్ అని పోయి అక్కడ పోయి ఆక్యుపై చేసుకొని అన్ని చేస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు మనం భారతదేశం ఇప్పుడు చేయాల్సిన పని కనుక ఏముందని మీరు అడిగినప్పుడు నేను సమాధానం చెప్తాను అనుకోండి. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నా, ఈ రోజున ఈ రైట్స్ అనేవి చాలా ప్రిసైజ్ రైట్స్, చాలా క్యాలిక్యులేటెడ్ రైట్స్. ఇందులో సమయాన్ని చూజ్ చేసుకొని మనం మన క్యాపబిలిటీని పాకిస్తాన్ అడిగి కాదు సార్, మన దేశంలో ఓన్లీ టెర్రర్ క్యాంప్స్ కాదు. అదే చెప్తున్నా, ఇది పాకిస్తాన్కి మెసేజ్ కాదు. ఇది పాకిస్తాన్కి తెలుసు మన సత్తా, గత 70 ఏళ్ళుగా తెలుసు వాడు. ఈరోజు కొత్తగా సత్తా మనం చూపించాల్సిన పనిలే. మనం ఈ సత్తా, ఈ సబూతి గ్యాంగ్ ఉంది, సబూత్ గ్యాంగ్. నాకు దమ్మని చూపించండి, నాకు చూపించండి ఎక్కడ తిరగనాయి అని మన సబూత్ గ్యాంగ్ ఉంది. మన ముఖ్యమంత్రులు కొంతమంది పాకిస్తాన్ని యుద్ధం చేయకూడదని ధర్మ ప్రవచనాలు చెప్తున్నారు మన వాళ్ళు, కొంతమంది పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి. వాళ్ళకి ఈ మెసేజ్, ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. లేకపోతే నేను మీకు ఒక విషయం చెప్తున్నాను సార్, మీరు ఏమనుకోవద్దు, ఈ విషయం చెప్తున్నా. జైపాల్ రెడ్డి గారు మాననీయులు, వారంటే నేను గౌరవం ఉండేది. ఒక రోజున ఎయిర్పోర్ట్ నుంచి వారితో పాటు నేను వస్తున్నప్పుడు వారితో కొన్ని విషయాలు చెప్పారు. ఒక పొలిటికల్ పార్టీ గురించి వారు అడిగారు. అయ్యా అప్పటికి ఆంధ్ర డివైడ్ కాల, అప్పుడు చెప్పాను వారికి. వారు అడిగితే, అయ్యా ఇప్పుడు ఇప్పుడు ఇట్లా వస్తుంది కదా మా పరిస్థితి అంటే, సార్ ప్రజలు మాత్రం వాళ్ళకి మెమరీ చాలా లాంగ్ టర్మ్ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ రెండు ఉంటాయి సార్. వాళ్ళకి లాంగ్ టర్మ్ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటాయి కానీ లాంగ్ టర్మ్ మెమరీ లాస్ మాత్రం ఉండదు సార్. ఒక్కసారి కనుక ఎప్పుడన్నా క్షమించకుండా ఒకసారి ఒక పార్టీ కానీ ఒక వ్యక్తి కానీ ద్రోహం చేస్తారని అనిపిస్తే అది జాతి డిఎన్ఏలో రంగరించిపోతే ఇంకెప్పుడు నమ్మరండి. అది గత 10 ఏళ్లుగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రూవ్ అవుతూ వస్తుంది. ఇంక నేను ఎందుకు చెప్పాను మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కనుక ఇంకా పాకిస్తాన్ని డంకా బజాయించి ఒక నమ్మకస్తులైనటువంటి కుక్కల్లాగా వాళ్ళకి సమ్ములు తిన్నాం, ఇప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తామని అనుకునే కుక్కలు కొంతమంది వాళ్ళు ఉంటే వాళ్ళ బతుకులు గజ్జి కుక్కల్లాగా అవుతాయి. ఒకటి. రెండో విషయం కూడా చెప్పదలుచుకున్నాను, మీకు పదవులు కావాలి, దేశం పోతే అక్కర్లా. ఈ పరిస్థితుల్లో కూడా మీరు భారత ప్రభుత్వాన్ని, భారత ప్రధానమంత్రిని, భారత రాజ్యాంగాన్ని, భారత ఆర్మీని క్రిటిసైజ్ చేస్తే మీకు నరకంలో కూడా చోటు ఉందని మీరు నమ్మి తీరాలని మీకు విజ్ఞప్తి చేస్తారు. డాక్టర్ బిఎన్ రమేష్, మీరు ఐజీ ఆపరేషన్స్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో అరౌండ్ 4 years యువర్ దేర్. ఇప్పుడు మన వర్రీ అల్లా ఏంటంటే పిచ్చోడి చేతిలో రాయి, పాకిస్తాన్ చేతిలో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ 130 న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయని వాళ్ళ మినిస్టర్ కూడా మన ఈ మధ్య మాట్లాడాడు. అంటే ఇప్పుడు అది ప్రాపర్